ఫ్రీగా భూమి ఇస్తావా? దానికి 500 మందికి ఆడు ఉద్యోగం ఇస్తాడా? 500 మందికి ఆడు ఉద్యోగం ఇచ్చేటట్టయితే నువ్వు ఆ భూమి మొత్తాన్ని తీసుకెళ్తే ఎన్ని వందల కోట్లు ఉంటుంది? అది తీసి బ్యాంకులో డిపాజిట్ చేయి, వాళ్ళకి ఏడాదికి దర్జాగా బతకచ్చు కుటుంబం అంతా. వాడేమో డబ్బులు సంపాదించుకుపోతాడా నీ భూమి పెట్టుకుని? ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహిస్తారా? ఒకప్పుడు ఇట్లాగే అందమైన లోకం చూపెట్టారు, కార్పొరేట్ విద్యా సంస్థలు వస్తాయి, కార్పొరేట్ ఆసుపత్రులు వస్తాయి, వసతులు మెరుగుపడిపోతాయని. ఏమయ్యాం? గవర్నమెంట్ స్కూల్ అంటే గొప్పగా ఉన్న రోజులు, గవర్నమెంట్ టీచర్లకు విలువ ఉన్న రోజులు, చివరికి ఆ గవర్నమెంట్ టీచర్లు తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూళ్ళలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ మంచి స్కూలు నువ్వు గనక గవర్నమెంట్ స్కూల్లో బాగుంటే నేను పట్టుకుపోయి కార్పొరేట్ స్కూల్లో డబ్బులు ఎదురిచ్చి మరీ చేర్చుకుంటారు, లేదా ఫ్రీగా చేర్చుకుంటారు నీకు ఇక్కడ బాగుంటే. అంటే బాగున్న మెరిట్ విద్యార్థిని అమ్ముకుంటున్నాడు వాడు, కొనుక్కుంటున్నాడు వాడు, సమాజానికి ద్రోహం చేస్తున్నాడు వాడు. అట్లాగా డబ్బులు పెట్టి కొన్నటువంటి దాని వల్ల ఏమవుతోంది? విద్య చదువుకుంటాం, ఇదివరకు చదువు కొంటాం, ఇప్పుడు చదువు కొనడం వల్ల ఏమవుతోంది? చదువు కొన్న తర్వాతన ఇవాళ డాక్టరు ₹1,00,00,000 పెట్టి డిగ్రీ పూర్తయితే ఏం చేయాలి అతను? దాని మీద వడ్డీ అన్న సంపాదించుకోవాలిగా. ₹2 వడ్డీ అంటే ఎంత? ₹2,00,000 సంపాదించుకోవాలిగా. దానికోసం ఏం చేయాలా? ప్రజల్ని బాధాలా, అవసరం లేని మందులు రాయాలి, అవసరం లేని టెస్టులు రాయాలి, అవసరం లేకపోయినా దోచేయాలి, ఆపరేషన్లు చేయాలి. ఇదే కదా ఆసుపత్రులు చేస్తోంది ఇప్పుడు. మొన్న ఈయనే చెప్పుకొచ్చారు కదా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కోసి పడేస్తున్నారు అని. ఎందుకోసం కోసేస్తున్నారు? ఇందుకోసమే కదా. ఇదివరకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, ఇదివరకు కూడా ఈ నొప్పులకి బాధ భయపడుతుండేవాళ్ళు. అమ్మ నొప్పి కనుక నువ్వు సహజమైనటువంటి డెలివరీ అయితే నీకు లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేదు, అదే నీకు సిజేరియన్ చేస్తే కనుక ఆ తర్వాత ఈ కత్తి పెట్టడం వల్ల కొంత ట్రబుల్స్ వస్తాయి నీకని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అట్లా చెప్పట్లేదే, అడగగానే డేట్ ఫిక్స్ చేస్తున్నారే, ముహూర్తాలు పెట్టుకుంటున్నారే. దీనివల్ల ఏమైపోయింది మనకి? విద్య ఇప్పటికే ఇవాళ ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసాం, ప్రభుత్వ వైద్యశాలను నాశనం చేసాం. అక్కడ